నమస్తే భువనేశ వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం తప్త శుక్ల ప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహా బ్రహ్మాస్తకుండికాహస్తాం శుద్ధజ్యోతి స్వరూపిణి సర్వతత్వమయీం వందే గాయత్రీం వేదమాతరం. నమస్తే భువనేశాని నమస్తే ప్రణవాత్మికే సర్వవేదాంత సంసిద్ధే హ్రీంకారమూర్తే అగ్రబిందు పరికల్పితానాం మధ్యబిందు యుగలస్తనద్వయీం పార్శ్వబిందు రచనా గుణస్పదాం నవమితే పరశివే పరాం కళాం కామేశ్వరీం పరాం నీడీగాదిహాది స్వరూపిణీం మాతృకావరణలిప్తాంగీం మహాశ్రీచక్ర మధ్యగాం మహాత్రిపుర సుందరీం ఓం 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 హ్రీం హ్రీం హ్రీం. ఓం మహోం మహోం ఓం హ్రీం ఓం ఓం హ్రీం ఓం మహోం మహోం ఓం అఖండాత్మ పరచిద్గణ నిసర్గదత్త ఓం నిసర్గాత్మ పరచిద్గణ అఖండ దత్త ఓం పరానంద చిన్మయ ఘన బ్రహ్మదత్త ఓం విరాట్ స్వరాట్ సామ్రాట్ ఘన విష్ణుదత్త ఓం చక్రేశ్వరి సాదాఖ్య శ్రీ లలిత ఓం నిరంజన నిర్వికల్ప నిస్తుల గణ నిత్యదత్త ఓం మాయాంతరాత్మ మాయాఘన మోక్షదత్త ఓం మృత్యుంజయ మిహిరదత్త ఓం పూర్ణ బ్రహ్మ పరిచితి గణ జ్ఞానదత్త ఓం విశ్వరూప చక్షుర్గణ విజయదత్త ఓం దత్తోహం సోహం శివోహం. ఇవాళ నన్న నామము మకుటాకార. మకుటాకారము మూడవ నామము అమ్మవారిది మాణిక్య మకుటాకార విరాజిత. ఇందులో మూడవ నామము మకుటాకారము. మకుటము అంటే శ్రీచక్రంలో అమ్మవారి యొక్క బిందు స్థానము, బిందు ఉత్పత్తి, మాతృస్థానము ఏదైతే ఉందో అది మకుట ఆకారములు. మకుటాకారము అంటే శీర్షాయ మానము, శీర్షము. నీ శరీరము నీ శరీరానికి నీ శీర్షము ఎలా మకుటాకారమో అలానే శ్రీచక్రాన్ని అమ్మవారిని మనం గనక భావన చేస్తే ద్వైతములో అద్వైతంలో భావాభావ విభావిని అమ్మవారు. ఆ స్థితి చేరుకోవటమే మనము ఈ ప్రతీకగా ఈ శ్రీచక్రం పెట్టుకున్నాం మనం పూజకి. ఈ రెండు భావాలు శ్రీచక్రమే నీవు, నీవే శ్రీచక్రము, ఇవి తల్లీనత చెందినప్పుడే నీకు అభావ అనే స్థితి వస్తుంది. అందుకే ధ్యానము, యోగము ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో నీ పూజ ఉండాలి. క్రమంగా వెళితే, క్రమ పద్ధతిగా క్రమ సంఖ్యలో వెళితే నీకు ఈ మకుటాకార అంటే బిందు స్థితి నీకు ప్రాప్తిస్తుంది అని ఒక చిన్న క్లుప్తముగా నేను చెప్పాను. ఇప్పుడు ఈ మకుటాకారం ఏమిటి, దీని విశేషం ఏమిటి, దీని విశిష్టత ఏమిటి, దీని గొప్పతనం ఏమిటి, దీని మహత్వం ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. శీర్షాయమానము, శీర్షాలంకారము. మకుటాకారము అంటే శీర్షాలంకారము. మన అలంకారాలు ఎక్కువ కింద మనం ఎన్ని ధరించినా కూడా శీర్షంలోనే, ముఖములోనే అలంకారాలు శోభాయమానంగా ఉంటాయి. అంతేగా? సో అంత ప్రముఖ స్థానం అన్నమాట శ్రీచక్రానికి. సో శీర్షము అంటే శీర్షాయమానము, శీర్షాలంకారము, కిరీటము ఇత్యాది అర్థాలు ఉంటాయమ్మా. సో ఇక్కడ కిరీటం అని అర్థము చెప్పుకోకూడదు. ఇప్పుడు డైరెక్ట్ గా ఇక్కడ ఏంటంటే వస్తువు నుంచి వస్తువుగా చూడకూడదు అమ్మా. ఏదైనా మనిషిని చూసినట్టు ఫిజికల్ గా చూడకూడదు. ఏదైనా కూడా అంటే చూడంగానే వీడు ఇటువంటి వాడు అని చెప్పకూడదు, అవునా? ఏదైనా కొంతకాలం కాలదేశ చైతన్యాల ప్రకారంగా మంచి అనేది చెడు అనేది బయటపడుతుంది. అలానే మకుటాకారము అంటే అమ్మవారి యొక్క మేరు ప్రస్తార శ్రీచక్రము చక్కగా కిరీటం వలె కనిపిస్తుంది కాబట్టి మకుటాకారము అంటే మేరు ప్రస్తార శ్రీచక్రమునందు బిందు స్థానమును అలంకరించి శిఖరాగ్రమున కూర్చున్న తల్లి అని అర్థం. అగ్రమున ఈ శ్రీచక్రం అనే బిందు స్థానం ఏదైతే ఉందో అక్కడ ఆ తల్లి అలంకారంగా
శీర్షాయమానంగా, శీర్షాలంకారంగా, శోభాయమానంగా విరాజిల్లుతోంది ఆ తల్లి అని అర్థం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నన్ను ఏదైనా కూడా కిరీటం కిరీటంగా చూడకూడదు. ఏమ్మా భావన ఉపనిషత్తు దాని గురించి ఎక్కువ చెప్తూ ఉంటుంది. మనం భావంగానే సృష్టిని చూస్తాం, స్థూలంగా దాని అర్థం తెలుస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక నీ ఇప్పుడు మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ఒక వస్తువు ఉందనుకోండి, పెన్నో పేపరో ఉంది. అది చూడంగానే మీకు ఏమనిపిస్తుంది? ముందు భావం వస్తుంది, ఇది పేపరు రాయడానికి ఉన్నది అని ఒక భావం వస్తుంది కదా. తర్వాత పేపరు అనేది స్థూలంగా చూస్తావు, అంతే కదా. అది అలానే అమ్మవారిని కిరీటం అంటే వెంటనే కిరీటం వెతుక్కోమని కాదు. అంటే కిరీటము అంటే శ్రీచక్రం అంతా కూడా అమ్మవారి యొక్క విగ్రహ రూపం అయితే, ఆ యొక్క త్రికోణాంతర దీపిక పైన ఆ త్రికోణంలో విరాజిల్లుతున్న ఆ తల్లి ఎవరు, ఆమె అక్కడ అలంకార శోభాయమానంగా అలంకారంతో ఉన్నది అని, ఆమె ముఖం అలా ఉంది అని. ఏదైనా జీవితంలో నన్ను గుర్తుంచుకోండి, ఏది కూడా వస్తువు మీద మనకి ఎప్పుడు బంధం ఉండదు, భావంతోనే మన బంధం ఉంటుంది. ఇవన్నీ చాలా జాగ్రత్తగా శ్రీ విద్యను మనం అర్థం చేసుకోవాలి. వస్తువుతో మనకేంటి సంబంధం అమ్మా? వస్తువు మీద మనకి మమకారం ఏంటి? అవునా, భావము, నీలో ఉన్న భావము. ఇప్పుడు మన పిల్లలు, మన సంసారము ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, వీళ్ళందరూ కూడా రక్త మాంసాలతో తిరుగుతున్న మనుషులే. కానీ భావంలో వీళ్ళు ఇటువంటి రూపాలు కావు. భావము ఏంటి? ఈ స్థూలమైన ఈ జగత్తుకి అవి పిల్లర్స్ లాంటివి. అంటే ఏంటంటే భావం లేకుండా ఆ బంధం అనేది ఏర్పడదు. సిమెంట్ లేకుండా ఇల్లు ఏం కడతాం? అవునా, సిమెంట్ ఉండాలిగా గట్టిదనానికి. సో భావము గట్టిదనాన్ని ఏర్పరుస్తుంది. బంధము, పిల్లల మీద బంధము అని వచ్చినప్పుడు ఏంటది? దానికి పిల్లర్స్ ఏమిటి? నీ ప్రేమ, అభిమానం, ఇవే దానికి పునాది. అవి లేకుండా బంధం ఏర్పడదు, అది చెప్తున్నాడు. అలానే శ్రీచక్రంగా మనం చూస్తే అమ్మవారిని విగ్రహంగా అంటే ఏంటంటే శ్రీచక్రమే, ఈ మహా చైతన్యంతో కూడుకున్న ఈ శ్రీచక్రమే, ఈ రథమే. అక్కడ తల్లి పూరి జగన్నాథ్ రథ చక్రాలంటే మరి అలా ఊహించుకోండి. శిఖరాగ్రం మీద పూరి జగన్నాథ్ మరి రథయాత్ర ఎలా ఉంటుంది? ఆ విగ్రహం పైన ఎక్కడో కూర్చోబెడతారు. అది అన్నమాట. అంటే అది బిందు స్థానము అని. ఇప్పుడు మీరు రథయాత్రలు చూస్తున్నవన్నీ కూడా దేనికి సంబంధించినవి? శీర్షాయమనము, శీర్షాలంకారాలకి. ఇది ఒప్పుతుంది, ఈ పదం ఒప్పుతుంది అక్కడ. ఆ తల్లిని ఈ మొత్తం శ్రీచక్రం అంతా కూడా ఒక రథయాత్ర లాంటిది, కాల దేశ చైతన్యాలతో నడిచేది. ఈ కాల దేశ చైతన్యాలు అమ్మవారి యొక్క అనుగ్రహం ఏదైతే ఉందో ఇవే దానికి రథ చక్రాలు. ఆ రకంగా ఈ యొక్క శ్రీచక్రం అంతా కదులుతోంది. అంటే ఈ యుగాలు, కాలం గడుస్తోంది, నువ్వు కూడా పుడుతున్నావు, పెరుగుతున్నావు, మళ్ళీ లయిస్తున్నావు, ఇట్లా అన్నమాట. ఆవిడలోనే ఉంటూ, ఆవిడతోనే మనం ప్రయాణం చేస్తూ, ఆవిడలోనే మనం పోషించబడి, ఆవిడలోనే లయం పొందేవాళ్ళం మనం. 84 లక్షల జీవరాశులే కాదు, ఇంకా 14 లోకాల్లో ఉన్న జీవాలు. అమ్మా అది చెప్తున్నాడు. నవావరణములే ఆ కిరీటము యొక్క దగదగలు. ఈ నవావరణాలు ఏవైతే నువ్వు చూస్తున్నావో 9 ఆవరణాలు కదా శ్రీచక్రానికి. నవో నవో భవతి అన్నారు కదమ్మా. 9తోనే అంతమైపోతుంది లెక్కలు, 10 అనేది లేదు. అందుకే నవో నవో భవతి, అమ్మవారు 9తోనే సృష్టి చేసింది. అమ్మా ఇదే మళ్ళీ నీకు అనేకంలో వెళ్ళినప్పుడు అనేకమైన సంఖ్యలు వస్తూ ఉంటాయి. 9 × 9 18, అలా 9, 10, 11, 12 అలా అనేకాన్ని సృష్టిస్తోంది అమ్మవారిని. సో ఈ నవావరణాలే అమ్మవారి యొక్క దగదగలు. దగదగలు అంటే ఏంటంటే మెరుపులు, అలంకారములు. ఈ 9 ఆవరణాలే అమ్మవారికి అలంకారాలు అని. అంటే ఈ మొత్తం
బిందువు అమ్మవారి అంటే ఇదే దీన్ని మాతృకా కిరీటి విద్యలో చెప్పింది గురువు గారు. అదనమాట. మాతృకా కిరీటి విద్య శ్రీ విద్యా రత్నావళిలో ఉందమ్మా. అది నేను తర్వాత చెప్తాను ఆ సబ్జెక్ట్. దా విద్యకి ఇది సరిపోతుంది ఈ నామం. సో కిరీటం యొక్క దగదగలు, అలంకారములు, పనితనము, అమ్మవారి పనితనము. ఎంత గొప్ప శక్తి ఉంటే ఇంత చక్కగా అమ్మవారు సృష్టి చేయటం. అవునా? అందుకే ఆవిడ అందుకే ఈ 9 ఆవరణాలు, ఈ 14 లోకాల్లో పైన అమ్మవారి యొక్క శీర్షాలంకారము, శీర్షాయమానము అంటారు. అది. అట్లే ఈ సృష్టి కూడా 9 అంతస్తులుగా రచించబడి నవధాతు సమేతమై నవరంధ్ర నిర్మితమైన శరీరముతో నవావరణమైన వన శబ్దము వర్ణనమైన వన శబ్దము చేత ఉన్నటువంటి ఆకాశము. ఈ ఆకాశం ఎలా ఉంది? 9 ఆవరణాలతో మనం చూసే భూతాకాశం వరకు. భూతాకాశం నుంచి మనం కింద ఉన్నాం స్థూలంగా. అంటే భూతాకాశం వరకు పరాశూన్యము అంటే బిందువు నుంచి పైన మళ్ళీ పరాశూన్యము, బిందువు నుంచి ఈ 9 ఆవరణాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆకాశాలు ఇవన్నీ కూడా అమ్మవారి ఇది ఎలా ఉంది? నవరంధ్ర నిర్మితమైన శరీరము. మన శరీరము కూడా ఒక శ్రీచక్రంగా భావిస్తే ఇవి నవరంధ్రాలతో నిర్మితమైనది. అట్లే శ్రీచక్రము కూడా 9 రంధ్రములు. ఏమ్మా? నవాలనమైన వన శబ్దము చేత ఉన్నటువంటి ఆకాశము. అంటే వన శబ్దము అంటే ఏంటంటే, వనము అంటే ఏమిటి? అడవి అంటాం. అడవి అంటే ఏంటి? ప్రకృతి అని. ఏమ్మా? సో ఇలా ఈ అమ్మవారు నవరంధ్ర నిర్మితమైన శరీరము, 9 వర్ణమైన వన శబ్దము చేత ఉన్నటువంటి ఆకాశము. వనము అంటే తోట అని. ఏమ్మా? తోట అని మాత్రమే కాదమ్మా, ఆకాశము అని. అలా కూడా అర్థం చేసుకోవాలి. సో ఇవన్నీ దేనికి? మకుటాకారాన్ని వర్ణిస్తున్నారు ఆయన. అంటే సృష్టిని, అమ్మవారిని కిరీటము నీవు గనక నమస్కారం చేస్తూ, ఆత్మ నమస్కారం చేస్తూ భావన చేస్తే ఇలా చెయ్యి, ఇలా చూడు శ్రీచక్రాన్ని, నీకు అమ్మవారి యొక్క రూపము గోచారం అవుతుంది అని చెప్తున్నారు. లేదు అంటే కేవలం అదొక విగ్రహంగానే కనిపిస్తుంది నీకు. అందుకే యద్భావం తద్భవతి. ఎవడు ఎలా చూస్తే అలానే కనిపిస్తుంది అమ్మవారు. సో భావాల్లో కూడా అధోభావము, మధ్యమము, ఉత్తమము అనే భావాలు ఉంటాయి. సో సంస్కారాలు గొప్పగా ఉంటే గొప్ప దివ్యానుభూతులు వస్తాయి. మధ్యమంతో అంటే యావరేజ్ గా ఉన్న వాళ్ళకి యావరేజ్ రకాల అనుభూతులే వస్తాయి. అధమంగా ఉన్నవాడు అధమంగానే ఆలోచన చేస్తాడు. అది శ్రీ విద్యాపాసకులు ఎప్పుడు ఉత్తమాధికారులు. అంటే వాళ్ళు భావంతోనే అమ్మవారిని కళ్ళు మూస్తే చాలు. ఇప్పుడు నేను చెప్పిందంతా మీకు అమ్మవారి యొక్క శీర్షాలంకారం అంతా కళ్ళ ముందు గోచారం అవుతూ ఉంటుంది. అదే దర్శనము. గురుముఖత అని మీకు నేను గురుముఖత మీరు వింటున్నారు కాబట్టి ఎవరికైనా అటువంటి అనుభూతి వచ్చిందంటే ఈ మకుటాకారం అనే నామము అక్కడ మీకు దృశ్యమానంగా మీకు ఆకాశం వరకు 9 ఆవరణాలు, 9 రంధ్రములు, రంధ్ర నిర్మితమైన నవధాతు సమేతమైన 9 ధాతువులు, 9 రంధ్రములతో ఉన్న ఈ శ్రీచక్రం అంతా కనిపిస్తుంది. చివరికి నీ శరీరం కూడా, నేను కూడా ఈ శ్రీచక్ర రూపంలోనే ఉన్నాను, కలిసి ఉన్నాను అనేది ఆ భావన తెచ్చుకోవాలి. అది అమ్మా. ఎందుకంటే ఇప్పుడు వనము అంటే తోట అని మాత్రమే కాదమ్మా, ఆకాశం అని కూడా అర్థం. ఆకాశం అని తోట అనాలి. మరి నిజంగా అయితే అసలు తోట ఏది? ఆకాశమే. ఆకాశం నుంచే కదా అన్నీ కూడా మనం అందరం కర్మ ఫలాలుగా భూమి మీద పడుతున్నాం. సో మనందరికీ ఏమిటి తోట? ఆకాశము. ఆకాశంలో నీరు, ఆ నీటి వలన జీవము, ఆ నీటి వలన ఏది? వనములు, వనస్పతులు, ఇటువంటివన్నీ కూడా భూమి పైన వనస్పతిగా ఉన్న చెట్లన్నీ కూడా ఆకాశమునందున్న మేఘములు కురిపించే వాన వల్ల వృద్ధి పొందుతున్నాయి. ఇవన్నీ కూడా మనం ఎలా వృద్ధి పొందుతున్నాము? ఆకాశం అనే తోట నుంచి నీరు, ఆ నీటి నుంచి మనం అందరం వృద్ధి పొందుతున్నాం ఈ భూమి మీద అని
అదనమాట. ఉమ్. కాబట్టి మకుటాకారం అంటే ఈ సమస్తమైన సృష్టికి అన్నమును, ప్రాణమును, ఉమ్, మనస్సుని, విజ్ఞానముని, ఆనందముని, ద్వంద్వముని ఇచ్చినది ఎవరో ఆమె మకుట. అంటే పంచకోశ ప్రతీకా ఆకాశము అన్నమాట. 5 కోశాలకి అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, బుద్ధిమయ కోశం ఇలా ఉన్నాయి కదమ్మా కోశములు. ఈ రకంగా ఇదంతా ఆకాశం నుంచి వస్తున్నాయి కాబట్టి అదొక ఆకాశమే తోట. తోట అంటే వనము. ఏమ్మా? సో ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. ఆకాశంగానే తీసుకోవాలి, భావించాలి. సో అక్కడి నుంచి ఆ నీటి నుంచి నువ్వు పుడుతున్నావు కదా. ఈ ఫలాలు, పుష్పాలు ఇవన్నీ ఎలా వస్తున్నాయి? నువ్వు ఒక పుష్పమే. పుష్పాలు వేరు, నేను వేరు అని వేరు. దానికి చైతన్యం ఉంది, నీకు చైతన్యం ఉంది. ఆకారంలో నువ్వు మనిషివి. సో మనమందరం కూడా ఆ తోటకి ఉమ్, పుష్పించిన పుష్పాలం. ఇదంతా కూడా మకుట, అమ్మవారి యొక్క మకుట. ఆవిడ కరుణ. అదనమాట. ఉమ్, అంటే పంచకోశ ప్రతీక ఆకాశము అన్నమాట. అంటే ఆమె 5 కోశాలకి ప్రతీక. ఇప్పుడు నీ అన్నమయం కోసం ఎక్కడి నుంచి ఉంది? దాని మూలం చూడు. ప్రాణమయ కోసం నీ ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది? దాని మూలం చూడు. బుద్ధిమయ కోసం నీకు బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? శాస్త్రార కమలం అనే అదొక ఆకాశం. మరి ఇవన్నీ కూడా 9 ఆవరణాల నుంచి వస్తున్నాయి కదా. ఆమె ఆమె యొక్క కిరీటం దగదగల నుంచి. ఆ కిరీటం ఈ 9 ఆవరణాలుగా ఏర్పడటం, అందులో నుంచి మనం ఆ ఆకాశాల్లో నుంచి మనం కింద భూమి మీద రావటం, ఈ సృష్టి అంతా రావటం అని. ఇది మకుటాకార అంటే అన్నిటికీ కూడా ఆమె మొదటి స్థానాన్ని ఆక్రమించింది అని. అందుకే బిందు స్థానంలో అమ్మవారు ఉంటుంది అని. ఆమె బిందు స్థానంలో అంటే ఆమెకి తెలియందంటూ ఏమీ ఉండదు అని. చివరికి దేవతలే కాదు, కిన్నెరులే కాదు, కింపురుషులు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎవ్వరు ఉమ్, ఆ బిందువు నుంచి అమ్మ దయతో ఈ ఈ ఈ ఆకాశాల నుంచి వృద్ధి పొందుతున్నారు, వచ్చారు. ఇవన్నీ కూడా అమ్మవారికి మకుటాకార. ఆవిడ దయతోనే ఈ సృష్టి నిలబడింది అని. అంటే కిరీటము అంటే ఏంటంటే భావనగా మనం చేస్తే అమ్మవారి యొక్క మన పంచకోశాలతో ఉన్నామంటే మన పంచకోశాలు మూలం ఆ ఆకాశాలే అని గుర్తుంచుకో. అవి మకుటాకార. ఆమె ఇస్తేనే నీకు ఈ మకుటము అనేది నీ యొక్క శరీరం, ఈ మనిషి జీవితం రావటం. ఇంత 84 రాష్ట్రాల జీవరాశులు యోనుల్లో నుంచి నువ్వు జన్మలు తీసుకుంటూ చివరికి మానవ జన్మ ఎత్తావే. ఆ? ఈ మానవ జన్మ ఎత్తటమే మహారాజు జీవితం ఇది. అంటే నీకు ఇంకా ఆఖరిగా ఒక్క ఛాన్స్. అదే నీకు కిరీటం పెట్టడం, వన్ డే కింగ్ అని. నువ్వు అయితే శాశ్వతంగా పైకి వెళ్తావు. అంటే నిన్ను తెలుసుకొని యోగం చేసి, ధ్యానం చేసి ముందుకు వెళ్తే ఈ జీవుడే దేవుడు అవుతాడు. లేదా ఈ జీవియే దేవిగా భాషిస్తుంది. లేదు అంటే జీవిగా మిగిలిపోతావు, మనిషిగా మిగిలిపోతావు, జీవాత్మగా మిగిలిపోతావు, మాయలో మిగిలిపోతావు అని. సో నీకు కూడా ఆమె మకుటాకార. పిపిలికాది బ్రహ్మ పర్యంతము ఆమె మకుటాకార. నవరసాల్లో కూడా 9వది ఆవిడే. నీకు ఇచ్చే రసము ఏదైతే ఉంటుందో, ఎన్నో కష్టాలు పడి చివరికి ఆనంద రసం అనే 9వది నువ్వు పొందేది ఏదైతే ఉంటుందో అవన్నీ నేను రా విధవా అంటుంది. ఈ 9 నవావరణాల్లోంచి ఇవన్నీ నువ్వు అనుభవించిన తర్వాత నీకు వచ్చే ఆనందము ఏదైతే ఉంటుందో, సచ్చిదానందం ఏదైతే ఉంటుందో అదే నేను. అదే నీ జీవితంలో అదే మకుటం. గురువు గారు నాకు ఈ పని అయితే నాకు అదే కిరీటం పెట్టినంత ఆనందం అంటాం కదా. అలా ఆమె అన్నిటికీ మకుట. నీ ఆలోచనలో కూడా మకుటమే. నువ్వు జీవిగా జీవత్వంతో కూడుకుని ఎన్ని ఆలోచనలు చేసినా కూడా ఆ సొల్యూషన్ అనేది వస్తుంది. అదే మకుటము. నేను 10 రోజుల నుంచి ఈ సమస్య గురించి ఆలోచన చేస్తే భలే దొరికింది సొల్యూషను అని నువ్వు అనుకుంటావే, అదే మకుటం. అన్ని రసాల్లో కష్టం పడ్డానండి, దుఃఖపడ్డాను, ఇచ్చేసాను, అన్ని బాధలు పడ్డానండి, ఇప్పుడు ఏదో ఆనందంగా ప్రశాంతంగా ఉన్నాను అంటే అది రసము ఏదైతే ఉందో అదే అమ్మవారు మకుటము. నీ జీవితానికే మకుటం పోరా అండి. స్థూలంగా, సూక్ష్మంగా, సూక్ష్మతరంగా, సూక్ష్మతమంగా నువ్వు ప్రాణంతో నువ్వు అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే ముఖ్య ప్రాణము అంటే ఆత్మని బయటికి తీయాలి. అవునా? దశవిధ 9 రకాల ఈ దశవిధ నాదాలు, దశవిధ ప్రాణాలు ఏవైతే ఉంటాయో
ప్రాణ అపాన వ్యాన ఉదాన ఇవన్నీ కూడా తొలగించుకొని ఉదాన ప్రాణాన్ని బయటికి తీయటం. ఉదాన ప్రాణ ఉత్పత్తి అంటారు. అందుకే యోగం చేస్తాం, అందుకే ధ్యానం చేస్తాం. అది ఆమె అన్నిట్లో కూడా ఆమె మకుటం అని. ఏ పని చేసినా ఆమె మకుటం. జీవులే కాదు, ఆమె చేసిందనే కాదు, నువ్వు కూడా చేసినవి కూడా ఆమెవే. అది నీ గొప్పతనం కాదు అని గురుగారు, చెప్పి అమ్మా. బాహ్య పూజలో కూడా నైవేద్యం పెట్టేటప్పుడు ఈ పంచవాయువులు చెప్పే నైవేద్యం పెడతారు కదా గురుగారు. అవునమ్మా. ఓం ప్రాణాయ స్వహ, ఓం ఉపానాయ స్వ, వ్యానాయ స్వ, ప్రాణ ఉదానాయ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులు చెప్పే నైవేద్యం పెడతారు కదా. అంటే పెడతారు. కొంచెం చేయగా ఆలోచన వచ్చి ఇలా జీవుడు వస్తాడేమో అన్న ఉద్దేశం ఏమో కదా గురుగారు. ఆ జీవుడు వస్తాడు అంటే ఉదాన ప్రాణం అనేది ఏదైతే ఉందో, ఓం ప్రాణాయ స్వహ, ఓం అపానాయ స్వ, ఇవన్నీ మకుటాకారానికి సంబంధించిన మనలో ఉన్న దేవుడికి నైవేద్యం ఫస్ట్. అది ఆ అలా కూడా వాయువుల ద్వారా మనలో ఉన్న ఉదాన దేవుడికి ప్రాణం ఆత్మ కూర్చొని ఉందిగా అది త్రికోణాంతర దీపిక. అది అందులో మనం ఉన్న దైవత్వానికి మనం ఇచ్చేది ఇది కూడా ఐదు ఫస్ట్ కోసాలు ఫస్ట్ ముద్ద. అది కూడా నెయ్యితో కలిపి చేస్తారు. ఘృతము దేనికి సంకేతము? ఘృతం. అగ్ని. దేనికి అన్ని అదే మనం ఆత్మ. ఆత్మ దేనికి సంకేతము? అమ్మవారు. అమ్మవారు. అందుకే నెయ్యి దీపాలు పెట్టమంటారు. ఏంటంటే ఇప్పుడు ఈ మాసంలో మరి నెయ్యి దీపం ఎందుకు పెట్టమంటారంటే దాని తత్వం ఏంటో చెప్పాలి కదా. నెయ్యి దీపం పెట్టండి, నెయ్యి దీపం పెట్టండి అంటే ఎందుకు? నెయ్యి మామూలు నూనెకి దీనికి తేడా ఏంటంటే, గో అంటే గోవు నెయ్యి కదమ్మా, ఆవు నెయ్యి. గో అంటే కాంతి, వా అంటే మన వసుంధర భూమి. సో దాని చిలుకగా వచ్చిన ఘృతము, అమృతము ఏదైతే ఉందో దాన్ని వెలిగిస్తున్నాను తల్లి. నా శరీరం అనే ఈ యొక్క గో ఇది ఎలా వచ్చింది? అమ్మవారి కాంతి యొక్క పంచీకరణం వల్ల శరీరం వచ్చింది. దీన్నే ఘృతము చేసి అంటే ఆత్మని వెలిగిస్తున్నాను, ఆత్మ అనే వత్తిని వెలిగిస్తున్నాను. నీ శరీరమే గో, అదే చెప్తున్నాం కదా. నువ్వే గోవి ఏమ్మా. మంచి ఆలోచనలు నువ్వు పుట్టిస్తున్నావు అంటే నువ్వు గో, నువ్వు దేవుడివి. జీవుడు దేవుడు. మరి మహానుభావులు అవతార పురుషులందరూ గోవులతో సమానం. శ్రీకృష్ణుడు అందుకే గోవులతోనే ఆడుకుంటారంటే వాళ్ళు అమ్మవారి కిరణాలు. ఆత్మలన్నీ కిరణాలు. ఆయన మనతో ఆడుకుంటున్నాడంటే నీ ఆత్మతో తనలో కలుపుకుంటున్నాడని. అదేనమాట. గో అంటే ఆవు నెయ్యి ఎందుకు ప్రశస్తము అంటే దీపారాధనకి తొందరగా ఫలితాలంటే ఏంటంటే ఉదాన ప్రాణ ఉత్పత్తి తొందరగా జరుగుతుంది అని, పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ మనకి డెవలప్ అవుతుంది అని. మనలోనూ అలానే దీపం వెలిగించిన తర్వాత చుట్టుపక్కల. సో గోవు ఏమిటి? ఖండజ్యోతిని అఖండం చేస్తుంది అని. అందుకే నెలంతా ఆవు నెయ్యితో దీపారాధన చేయండి అమ్మా అంటారు. నా శరీరమే అంటే మీకు అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే నా శరీరమే గోమయము. గోవు కిరణములతో తయారైన పంచీకరణంతో జరిగిన పంచభూతములతో, ఈ పంచభూతములు కూడా కిరణముల వలన జరిగిన సంయోగము వలన జరిగిన ఈ గోవుని నేను ఆత్మదీపాన్ని వత్తిని వెలిగిస్తున్నాను. నా ఇదే నేను నెయ్యి చేసి నీకు దీపం చేస్తున్నానమ్మా. ఆ వత్తియే నా ఆత్మ. దీన్ని వెలిగించేదే ఆ గురువు లేదా ఆ అమ్మవారు. ఇది ఈ ఖండజ్యోతిని అఖండం చేయి తల్లి, అఖండ సౌభాగ్యాలు మాకు ప్రసాదించు నీ దయతో కరుణతో అని దీపారాధన చేయటం అనమాట. దాని అర్థం అది. అంతేగాని ఆవు నెయ్యి అనుకుంటూ పోసుకుంటూ పోవటం లేదు. దాని వెనక శ్రీవిద్య అర్థం తెచ్చుకోవాలి. నువ్వు చెప్పింది కరెక్ట్ కదమ్మా. సో 5 ప్రాణాల్లో ఓం ప్రాణాయస్వ, ఓం అపానాయస్వ, వ్యానాయస్వ, ఉదాన ప్రాణం అన్ని నువ్వు వెలిగించు తల్లి అంటున్నావు. ఉదాన ఉత్ ప్లస్ యానము అంటే పైకి వెళ్ళే ప్రాణం ఏదైతే ఉందో ముఖ్య ప్రాణము అది నువ్వు కాబట్టి దాన్ని నేను వెలిగిస్తున్నాను తల్లి. ఇదిగో ఈ నైవేద్య రూపంలో నీకు నేను ఈ నైవేద్యం ఇది వస్తువుగా తీసుకోకు, నా జీవితమే నా యొక్క ప్రాణమే నైవేద్యం నీకు, నీలో కలుపుకో, ఆగ్రహణం చెయ్యి అని. చాలా ఏ తల్లి శాంత అర్థమైంది కదా. సో నువ్వే శ్రీచక్రం. ఇది ద్వైతంలో ఉన్న శ్రీచక్రం. దీన్ని అద్వైత శ్రీచక్రం చెయ్యి తల్లి, నీలో కలుపుకొని ఈ భావ విభావిని అనే స్థితిని నాకు తీసుకురా, అభావంలో నన్ను ఉంచు అని. అంతకంటే ద్వైత బుద్ధి తీసి అద్వైత సిద్ధికి అని పాట పాడాడు కదమ్మా. అదే సోపానాలు. ఆ సోపానాలు వేసుకోవటమే పూజ కూడా అంతరార్థం ఉంటుందమ్మా. సో ఆ భావనతో నువ్వు దీపం వెలిగిస్తే తప్పకుండా నీకు
ఫలితాలు కూడా అలానే ఉంటాయి అమ్మా. ఏదైనా స్విచ్ లో కరెక్ట్ గా ఏది పెట్టాలి. ఇప్పుడు వైర్లు ఉంటాయి, ఏ వైర్ ఆ వైర్ కరెక్ట్ గా మేల్ ఫిమేల్ ఉంటాయి, అప్పుడే కరెంట్ అనేది ఉత్పాదన అవుతుంది. మేల్ ఫిమేల్ అనేది ఒకటి ఉంటుంది కదమ్మా, ఎలిమెంట్స్. కరెంట్ ఎట్లా వస్తుంది, అప్పుడు వెలుగు అనేది వస్తుంది. అలానే నువ్వు కూడా ఏంటంటే ఒక క్రమ పద్ధతిలో పూజ అనేది, అందుకే షోడశోపచార పూజల్లో అన్ని ఒక పద్ధతిగా పెట్టారు. అదనమాట ఏమో. అవన్నీ మకుటాకారము, దానికి పూజ చేసినా చాలు. షోడశోపచార పూజలు చేసి ఇంత కుంకుమార్చన వేసామంటే చాలు. సో పంచకోశ ప్రతీకాకాశము అని అంటే నా శరీరమే నీ యొక్క మకుటాకారము. దాని కరుణ అమ్మవారు, అమ్మ నువ్వు ధరించిన ఆ మకుటాకారం ఏదైతే ఉందో, ఆ బిందువు ఏదైతే ఉందో, దాని నుంచి వచ్చిన మకుట ఏది దగదగలు, ఆ కిరణాలు, నవావరణాల నుంచి నేను పంచీకరణమై పుట్టానే, అది చెప్తున్నారు. ఆ పంచకోశ ప్రతీకాకాశాన్ని నువ్వు, మకుటాకారము అంటే అదనమాట ఏమ్మా. కింద చూసేవన్నీ కూడా ఆ మకుటాకారం వలన వచ్చినవే గాని కిరీటం ఇంకెక్కడో లేదు, బిందు స్థానంలోనే ఉంటుంది. ముఖము పైనే శీర్షాయమానము అన్న కిరీటం మీదే, తల మీదే కిరీటం పెట్టుకుంటాం. అంటే ఒక యోగి మూలాధారము నుంచి ఏమ్మా ఇన్ని ఆకాశాలు దాటి ఎప్పుడైతే సహస్రార కమలం, అక్కడి నుంచి మళ్ళీ రాజరాజేశ్వరి స్థితి బ్రహ్మకచ్చం దగ్గర, అంటే రక్త సహస్రారము శ్వేత సహస్రారం, రక్త సహస్రారం దగ్గర మొదలుపెట్టిన దానివి శ్వేత సహస్రారం బ్రహ్మకచ్చం దాకా నువ్వు వెళ్ళావు అనుకో, అదే నీకు శీర్షాయమానము, శీర్షాలంకారము. ఆ యోగికి అదే ఆఖరి స్థితి అని. అంటే వాడి జీవితంలో వాడి దేహంతో పుట్టిన వాడు ఆత్మగా అమ్మవారిలో కలిసి రాజరాజేశ్వరి అయి, అక్కడ వాడికి ఏంటంటే ఆ స్థితి వచ్చినప్పుడు వాడు అనుకున్నది ఏదైతే మకుటాయమాయంగా ఏదైతే పెట్టుకున్నాడో లక్ష్యం, అది చేరుకున్నాడు అని. అర్థమైందా? అలా కూడా చూడాలి. ప్రతి వారికి 84 లక్షల జీవరాశుల్లో ప్రతి వాళ్ళకి కూడా ఏదో ఒక గోల్ అనేది ఉంటుంది, ఒక గమ్యం ఉంటుంది. జాతు జేయం అనేది ఒకటి ఉంటుంది కదా. జేయం లేకుండా ఏ పనులు చెయ్యం కదా. నేను అది కావాలి, దానికి కావాల్సిన ముడిసరికి ఏమిటి, దానికి కావాల్సిన ఎంత సమయం వెచ్చించాలి, ఇవన్నీ వాడు చేస్తుంటాడు పాపం. వాడి ప్రయత్నం వాడు చేస్తాడు, ఫలితం కర్తవ్యే వాదికారేస్తే, ఫలితం అమ్మవారిదే, మన చేతిలో ఏంటి. కానీ భావం గొప్పది కాబట్టి తప్పకుండా నువ్వు జయం ఈ జన్మ కాకపోయినా ఇంకో జన్మలో అయినా నిన్ను అమ్మవారు ఎంతవరకు నువ్వు ఆపావో, అదే ఎక్కడ ఆపావో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకో జన్మ ఇచ్చి దాన్ని పూర్తి చేయవే అంటుంది. అంతేగాని ఇప్పుడు చేసుకున్న పూజ ఎక్కడికి పోదు. అయ్యో ఇంత చేశాను కదా, ఈ శరీరంతో పోతుందా స్వామి, ఈ పుణ్యం పోతుందా అంటే పోదు. ఇదే సంస్కారము, దివ్య సంస్కారము వాసనామయంగా ఇంకో శరీరంలోకి నువ్వు వెళ్ళినప్పుడు అది అక్కడ మళ్ళీ నువ్వు ఆ జన్మలో అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెడతావు పూర్తి చేయడానికి. అందరూ ఒక రోజులో అన్ని పనులు చేసేరుగా. అలా కొన్ని జన్మలు. డాక్టర్ కావాలంటే 5 సంవత్సరాలు చదవాలి. మరి అమ్మవారిని చేరుకోవాలంటే 5 జన్మలు కాదు, 50 జన్మలు పుట్టచ్చు, 50,000 జన్మలు కావచ్చు. బిందు స్థానం చేరుకోవటం అంటే సామాన్యమైన విషయం కాదు కదా. ఇక్కడ ఈ చిన్న జీవితంలోనే ఇన్ని లక్ష్యాలు చేరుకోవటానికి ఇన్ని సంవత్సరాలు పడుతున్నాయే. మరి అమ్మని చేరుకోవాలంటే ఎన్ని జన్మలు పట్టాలమ్మా? అవునా? అది చెప్తున్నాడు. సో ఒకసారి అమ్మ దయ ఉంటే ఈ జన్మలోనే నీకు అన్ని అమ్మవారు ఇస్తుంది. మరి ఆవిడ కరుణకి నువ్వు పాత్రురాలివి కావాలి, ఆ పనులు నువ్వు చెయ్యాలి. అమ్మని ఆ రకంగా నువ్వేంటంటే అమ్మ తర్వాతే ఏదైనా అనే స్థితికి నువ్వు ఎదగాలి. అదే నీకు మకుటాకార. ఎంతసేపు మాయలో ఉండి సంసారం అంటే తిరిగితే అది మకుటాకారం కాదు అని. ఎంత కష్టం ఉన్నా ఇప్పుడు చూడండి, భక్తులు కూడా చూడండి, అన్నమయ్య గాని భక్త రామదాస్ గాని వాళ్ళని జైళ్ళల్లో పెట్టినా హింసించినా కూడా రామపదం వదలలేదు. నిన్ను తలుచుకోవటంలో నన్ను జైల్లో పెట్టారు, నన్ను ఇక్కడ చావబోతున్నారని వాళ్ళు ఏడుస్తూ కూర్చోలేదు, దేవుని దూషించలేదు. అవునా? అది మకుటాకార. ఇవన్నీ కిందే, పైనది ఎప్పుడు వదలకూడదు. అన్య దైవము కొలువా నిరుపాదము విడువా అని పాడలేవాడు? పాడా లేదా?
సినిమా పాట పాడాను కదమ్మా, దాని తాత్పర్యం చెప్తున్నాను. ఇవన్నీ కూడా అన్యదైవము కొలువ. ఊరికే 10 మంది దేవుళ్ళు వాళ్ళెవరో జై సంతోషి మాత పూజ చేసుకుంటున్నారండి, వీడు వైభవ లక్ష్మి చేస్తున్నారండి, వరలక్ష్మి వ్రతం చేస్తున్నారండి. ఇన్ని ఎందుకు? అన్యదైవము కొలువ, నీదు పాదము విడువ. తల్లి పాదాలు పట్టుకో అని చెప్పాను కానీ నేనే కాదు, ఆనందఘన మహానుభావులు అందరూ గురు పరంపర అంతా అదే చెప్తాను. ఏకత్వంలో ఉండమ్మా, అనేకత్వంలో అనేకమైన పాదాలు పట్టుకోవడం ఎందుకు? అదే మాయ. మాయను పట్టుకున్నావు, మాయ అనే పాదుకుల్ని పట్టుకున్నావు. అందుకే నీకు మాయలోనే ఉంచుతారు వాళ్ళు. సంకల్పాలు ఏవి ఉంటాయి అవే ఇచ్చి నేను మాయలో ఉంచుతారు. నీకు డబ్బు కావాలనుకో డబ్బు ఇస్తారు, మళ్ళీ డబ్బులోనే తిరుగుతూ ఉంటావు. మాయనే ఇస్తుంది. అమ్మవారు ఆమె సచ్చిదానంద. ఆమె నుంచి వచ్చిన ఆమె నుంచి వచ్చిన దేవతలే వీళ్ళు. ఇదే మహామాయ స్వరూపం అమ్మవారిది. ఏది పట్టుకుంటావురా, ఏ రూపం పట్టుకుంటావు, నేను ఎక్కడున్నానని చెప్పు అంటుంది. అన్ని ఒకే రూపంలో ఉంటాయి. వైకుంఠంలో అందరూ విష్ణుమూర్తులానే కనిపిస్తారు. ఎవరు విష్ణువో నీకే తెలియదు. కొన్ని వందల ఆవులు ఉంటాయమ్మా. దూడ ఎలా తెలుసుకొని తన తల్లి దగ్గరికి వెళ్తోంది అంబా అనుకుంటూ? అవునా? ఎలా తెలుసుకుంటోంది? అలా నువ్వు కళ్ళు మూసుకున్నా నీకు అమ్మవారి పాదుకుల స్పర్శతో తెలిసిపోవాలి. మాయలో నీకు సత్యం ఎప్పుడు వదలకూడదు. అన్యదైవము కొలువ అంటే ఏంటంటే ఇంకో దేవతలను కొలువ అని కాదు, మాయను పట్టుకోను. మాయలో పూజలు చెయ్యను, కోరికలతో చెయ్యను, సంకల్పం పెట్టుకుని చెయ్యను. నేను భావిస్తున్నది ఏదైతే పాదుకలు ఉన్నాయో అవే ఆ పాదుకలే అమ్మ పాదుకలు. ఆ పాదుకల నుంచి ఈ సృష్టి వచ్చింది, నవావరణ అనేది వచ్చింది. ఆ పాదుకలు రాజరాజేశ్వరి, ఆ పాదుకలు కాంతి పాదుకలు పైన బ్రహ్మకచ్చం దగ్గర ఆ పాదుకలు పట్టుకోమని, ఒకే భావంలో ఉండమని, అనేక భావాల్లో వెళ్ళకు అని, మాయలో తిరక్కు అని. అదే అద్వైత సిద్ధికి. అద్వైత సిద్ధి అంటే ఏంటి? అప్పుడే నీకు అద్వైత సిద్ధి అనేది వస్తుంది. అందుకే అద్వైత సిద్ధి పొందాలి అంటే అమ్మవారిని పారాయణమే చేయండి అని దాని అర్థం అన్నమాట. అద్వైత సిద్ధికి అని పాడాడు కదా మా శంకరాభరణంలో. దాని అర్థం ఇది. దాని వెనక ఇదన్నమాట. నీవు మూడో కన్ను దగ్గరికి నువ్వు రావాలి అంటే అద్వైత స్థితి. ఎక్కడి నుంచి నువ్వు బయలుదేరావు? హృదయ స్థానం నుంచి బయలుదేరావు. ద్వైతం నుంచి బయలుదేరి అద్వైత సిద్ధికి. హ్రీం సకల హ్రీం, అది అద్వైతం. అహం బ్రహ్మాస్మి అని అక్కడ అంటావు. ఆ పాట దానికి సరిపోతుంది. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా పోతుందమ్మా. అందుకే అన్యదైవం అంటే ఏంటంటే నాన్న, అమ్మవారి యొక్క అనేక రూపాల్లో అసలైన రూపం బిందు రూపము, బిందు స్థితి, రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహా ఏదైతే ఉందో ఆ పాదుకలు, ఆ బిందువుని నేను వదలను. అదే సత్యము, అదే సచ్చిదానందము, అది ఏ నేను. అహం బ్రహ్మాస్మి, అహమేవ బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ అనే స్థితులు నేను దాటి, సర్వం కలివిదం బ్రహ్మ అనేది కూడా దాటి నేను బిందు స్థితికి నన్ను చేర్చు తల్లి అని ప్రార్థన చేయటం. మకుటాకారము అంటే అది. ఇండివిజువల్గా వెస్టిగా తీసుకున్నా ఇలా నీ ప్రయాణం ఉండాలి, అనేకంగా తీసుకున్నా, అన్ని సమిష్టిగా తీసుకున్నా కూడా లక్ష్యం ఒకటే ఉండాలి. ఎన్ని భావాలున్నా నీ లక్ష్యం మటుకు ఒకటే. అంతేగా, ఎన్ని రసాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలున్నా నువ్వు పొందే ఆనందం కోసమే అన్నట్టుగా ఉండాలి. కానీ బాధలో ఉంటే నాకు ఈ బాధ వచ్చింది, ఆ బాధ వచ్చిందని కాదు. ఆ అద్వైత స్థితిని పొందటం కోసమే నన్ను నువ్వు సంస్కరిస్తున్నావా తల్లి, నన్ను పరీక్షిస్తున్నావా? బంగారానికే పరీక్ష. మరి నువ్వు బంగారం లాంటిది, బంగారు తల్లి కాబట్టి నీకు పరీక్షిస్తోంది అమ్మవారు. మరి తన మెడలో నువ్వు అలంకరించబడాలి కదా. మకుటాకారంలో నువ్వు వెళ్ళాలంటే మరి నువ్వు అన్ని పరీక్షలకి తట్టుకోవాలి. మరి నువ్వు తట్టుకోకపోతే ఎలా? అమ్మ బాబు అని ఏడుస్తూ కూర్చుంటే ఎలా? అది అమ్మవారి యొక్క ఆమె ధరించిన ఏవైతే అలంకారాలు ఉంటాయో అలంకారంలో నువ్వు ఒక మణిపూసగా వెళ్తావు. ఆ అమ్మవారు ధరించిన ఆ కిరీటంలో ఇటువంటి మహాయోగులు, మహానుభావులు వీళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క కలయిక, వారి యొక్క తపస్సు యొక్క దగదగలే, వారు చేసుకునే పుణ్యమే ఈ లోకమంతా భాషిస్తోంది అని. అదనమాట ఆ ఏకత్వ సిద్ధి. వీళ్ళందరూ అక్కడ అమ్మవారిలో ఐక్యత చెందిన వాళ్ళు. ఏమ్మా,
అలా నువ్వు అక్కడ దాకా వెళ్ళాలి అన్నప్పుడు నీకు ఇక్కడ జీవము నుంచి నువ్వు దైవం వైపు నువ్వు వెళ్తున్నప్పుడు ఇటువంటి పరీక్షలన్నీ ఉంటాయి. ఇవి కేవలం తాత్కాలికంగా నిన్ను సంస్కరించడానికి కోసమే అమ్మవారు పెడుతుంది. ఎందుకంటే ఏదో విషయం నువ్వు తెలుసుకోవాలి అంటే ఈ పరీక్ష నువ్వు నువ్వు ఈ కష్టం తప్పకుండా నువ్వు భరించాలిరా అని. నువ్వు పాపంతో పూర్వజన్మలో చేసుకుంటే వచ్చింది కాదు ఇది, నేను పెట్టింది అని. అమ్మవారు భక్తులకి తానే పెడుతుంది. కొందరు కర్మలుగా తెచ్చుకుంటారు. అంతేగా. ఉదాహరణకి త్యాగయ్య గాని, అన్నమయ్య గాని వీళ్ళందరూ మహానుభావులు వాళ్ళ పూర్వజన్మలో తెచ్చుకున్నారు ఆ కర్మలు. తెచ్చుకోలేదు. ఆ కష్టంలోనే వాళ్ళు ప్రబంధాలు రాశారు. గొప్ప గొప్ప కావ్యాలు రాశారు. అదే ఆ యొక్క ఉత్తమమైన ఇది మకుటాకారం అనేవి పాటలు. అవునా? మరి అవన్నీ అన్నమాచార్య కీర్తనలన్నీ మనులతో సమానం కదా. మరి ఆయన ఎంత బాధపడితే అవి అవి పుట్టాయి. అవునా? అందుకే బంగారానికే పరీక్ష అంటారు అన్నమాట. అది తెలుసుకోండి ఫస్ట్. అప్పుడు నీకు కష్టం కూడా సుఖంగానే కనిపిస్తుంది. అగాధమవు జలనిధిలోన ఆనిముత్యం ఉన్నట్లే నీ జీవితంలో కూడా ఈ కష్టంలో కూడా సుఖం పొందాలి. కష్టం వేరు, సుఖం వేరు అనేవి రెండు ఉండవు. ఇది కాలమానంగా ఏంటంటే ఒకసారి సుఖం కూడా కష్టంగానే అనిపిస్తుంది. ఏమ్మా? కరెక్టే. సుఖం కూడా నువ్వు అనుకుంటావు అదేంటి గురుగారు అలా అవుతుంది. సుఖం కూడా కష్టమే. ఒక తేనెటీగ ఉంది, అది ఈగ ఉంది. పెద్ద గాను ఏంటి పెద్ద గిన్నెలో తేనె ఉంది. ఈ ఈ జీవి చూస్తేనేమో ఇంత చిన్నది. దాన్ని తేనెలో పడేస్తే మరి అమృతమే కదా, తీయగా ఉంటుంది కదా, ఆనందించచ్చు కదా. అది ఎందుకు అలా గిలగిల కొట్టుకుంటుంది అంటే ప్రాణం కోసం. అవునా? ప్రాణం కోసం కొట్టుకుంటుంది అది. కష్టం కదమ్మా. మరి నాకెందుకు ఈ అమృతం కోసం నా ప్రాణం పోతుందని చెప్పి బయటపడాలని చూస్తుంది అది. ఈ ఈ ఈ సంసారం కూడా అలానే ఉంటుందని. సంసారం తీయదనం ఉంటుంది, నవరసాలతో ఉంటుందమ్మా. అన్నీ నువ్వు శివదృష్టి సమదృష్టితో నువ్వు పండించుకుంటే ఆ సంసారం సుఖంగా ఉంటుంది. ఎక్కువ తక్కువలు భేద బుద్ధితో చూసావు అంటే భేదాభిప్రాయాలు వస్తాయి. ఏమ్మా? అందుకే మనం ఎప్పుడు మన యొక్క వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోకూడదు అంటారు. మనం ఎలా ఉన్నామో అదే అమ్మవారు ఎలా మనని ఉంచిందో అలానే ఉండాలి. ఊరికే వాళ్ళలా ఉండాలి, వీళ్ళలా ఉండాలి, వాళ్ళు అనుకున్నట్టుగా నేను ఉండాలి, వారికి నేను దగ్గర కావాలి అని లేనిపోనివన్నీ భ్రమలతో మనం ఎప్పుడు బతకూడదు అని. బి వాట్ యు ఆర్. నువ్వేంటో నువ్వు అలానే ఉండు. అమ్మవారు నిన్ను ఎలా పంపించింది పుట్టినప్పుడు ఆ రకంగానే పెరుగు. అదే మణి. ఆ అదే నా నా నాగుపాము శిరస్సు మీద మణి అంటే అదే మణి. మరి ఎవరన్నా పెట్టారా దాని శిరస్సు మీద? పుట్టుకతో వచ్చింది దానికి. 100 మందిని కాటు వేయకుండా ఉంది కాబట్టి దానికి అది ఆ విషం అంతా మణిగా తయారయింది. చాలా. అది ఎవరన్నా ఇచ్చారా? దట్ ఈస్ ద ఏంటి బి వాట్ యు ఆర్. నువ్వేంటో అలానే ఉండు. దేనికి అలంకారం? ఇదే గొప్ప అలంకారం. నాగుపాముకి ఆ మణియే గొప్ప అలంకారం. అవునా? అదమ్మా. నీ మంచితనమే. అందరిని ప్రేమించే హృదయం ఉంటే అదే నీకు మకుటాకారం. సాయిబాబాకి మకుటాకారం ఏమిటి? శ్రద్ధ సబూరి అంటుంటాడు పాపం. అందరికీ కూడా మహాపురుషులు, మహానుభావులందరూ కూడా వాళ్ళ జీవితాల్లో మకుటాకారం ఏమిటి? ఇవన్నీ మకుటాలకి అమ్మవారు నుంచి వీళ్ళు అమ్మవారి స్వరూపాలుగా వచ్చి భూమి మీద వీరే దగదగలు. అమ్మ భూమి మీద వీరి జీవితాలే దగదగలుగా మెరుపులతో ఉంది అని. ఆకాశంలో తారలు ఎలా ఉన్నాయి? దగదగ దగదగ మెరిసిపోతూ ఉంటాయి. అవునా? అలా ఈ మెరుపులన్నిటికీ మూలం అమ్మవారు. ఆ అమ్మవారి కిరీటం. ఆమె దగదగలే ఈ నవాభరణాలు అంటున్నారు ఆయన. ఏమ్మా? సూర్యుడు వెలగటం, చంద్రుడు వెలగటం, తారలు వెలగటం, ఇవన్నీ దగదగలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ నామం ఇక్కడికి ఆపుతానన్న. మకుటాకారం చాలు. ఇంకా ఇంకా చాలా చాలా వచ్చేస్తున్నాయమ్మా. కానీ సమయాభావం వల్ల ఇంకా ఇక్కడ ఆపేస్తాను ఇది. ఇక 4వ నామంలోకి వెళ్దాం నాన్న. ఏమ్మా?